ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను పేకాట క్లబ్బులుగా మార్చేశారు ఎక్సైజ్ పోలీసులు. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ మూసేసి ఓ హెడ్ కానిస్టేబుల్తో సహా 5 కానిస్టేబుల్ పేకాట ఆడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. చట్ట వ్యతిరేక కార్యక్రమాలని నిర్మూలించి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన పోలీసులే పేకాట ఆడడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారం సాగుతుందని ఉన్నతాధికారులకు తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పేకాట క్లబ్గా మార్చేశారు ఎక్సైజ్ పోలీసులు. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ మూసేసి ఓ హెడ్ కానిస్టేబుల్తో సహా 5 కానిస్టేబుల్ పేకాట ఆడుతున్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలని నిర్మూలించి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సినటువంటి పోలీసులే పేకాట ఆడడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారం సాగుతుందని ఉన్నతాధికారులకు తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారటువంటి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. చెన్నూరులో పోలీస్ స్టేషనే పేకాట క్లబ్. ఈ అంశానికి సంబంధించి మన డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే చంద్ర, ఏదైతే మంచిర్యాల జిల్లా చెన్నూరులో పోలీసులు ఏదైతే ఎక్సైజ్ పోలీసులు పేకాట ఆడుతున్న దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఇప్పటికే చెన్నూరు పట్టణంలో స్థానిక